నమస్తే. ది ఆర్ట్ ఆఫ్ ఎకనమిక్ వార్. యుద్ధం కాదది. బాంబులు పడలేదు, సైనికులు చనిపోలేదు. కానీ ఒక సూపర్ పవర్ నెమ్మదిగా మోకాళ్ళ మీదకొచ్చింది. ఆయుధం టారిఫ్, పాసం ఎఫ్‌డిఏ, టార్గెట్ డొనాల్డ్ ట్రంప్ కాదు, అతని ఆర్థిక అహంకారం. ఇది శబ్దం చేసే యుద్ధం కాదు, నిశ్శబ్దంగా ఊపిరి ఆపే యుద్ధం. మరేంటి ట్రంప్ మీద ఒత్తిడి ఎక్కడి నుంచి ఎట్లా మొదలైంది? ట్రంప్‌కు అసలు భయం భారత్ ఏం చెప్పిందన్నది కాదు, భారత్ ఏం చెప్పకుండానే ఏం చేసిందన్నది. ఒక్కసారి కూడా టారిఫ్ తగ్గించండి అనలేదు. సుంకాలు తగ్గించకపోతే మా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని దేబరించలేదు. అది బలహీనుల భాష, అది పెగ్గింగ్ అది. మరి భారత్ ఏం చేసింది, ఏం వాడింది? ఇన్స్టిట్యూషనల్ కౌంటర్ వెయిట్ స్ట్రాటజీని ప్లాన్ చేసింది. చట్టబద్ధమైందే కానీ క్రూరమైన ఎకనామిక్ అటాక్. ఎక్కడా బెదిరింపు లేదు, కానీ ప్రతి అడుగు తర్వాత ప్రత్యర్థికి చుక్కలే, ఇంకా శ్వాస ఆడదు. ఫస్ట్ మూవ్, ముందుగా చేతులు కలిపింది భారత్. ఏయులోని 27 దేశాలతో చేతులు కలిపింది. దానికి పెట్టిన పేరు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. అసలు నేరం అక్కడే జరిగింది. భారత మార్కెట్లో యూరప్ కార్లు, వైన్స్, విస్కీలు, మెడిసిన్ ఇవన్నీ కూడా అమెరికన్ ప్రొడక్ట్స్ కంటే చీప్ అయ్యే పరిస్థితి. అంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఈయూకి అనమాట. మరి అమెరికా మార్కెట్ బయట నిలబడి లోపల జరుగుతున్న దోపిడీని చూస్తూ అక్కడే ట్రంప్కి అర్థమైపోయింది అది టారిఫ్ వార్ కాదు, మార్కెట్ ఆక్యుపేషన్ అని. సెకండ్ మూవ్ కెనడా, ది లైసెన్స్డ్ స్మగ్లింగ్ రూట్. కెనడాతో ఎఫ్టీఏ అయిపోయింది. బిజినెస్ భాషలో చెప్పాలంటే స్మగ్లింగ్ విత్ ఎ లైసెన్స్. సింపుల్ మ్యాథ్. 1 కేజీ భారత బియ్యం 100 రూపాయలు. యూఎస్ఏకి నేరుగా వెళ్తే 50% టారిఫ్తో, సరే ఇప్పుడు 18 రూపాయలు తగ్గించాడు, కానీ ఆ 18కి ఎందుకు వచ్చాడని చెప్పబోయేది ఇది. 50% టారిఫ్ కలుపుకుంటే 150 రూపాయలు. కానీ కెనడాతో ఎఫ్టీఏ వల్ల 100 రూపాయలకే కెనడాకి వెళ్తుంది అనమాట. కెనడా దాన్ని మళ్ళీ రీబ్రాండ్తో 20 రూపీస్ మార్జిన్తో అమెరికాకి అమ్ముకుంటుంది 120 రూపాయలకి. ఎందుకంటే యూఎస్ఏ కెనడా మధ్య యూఎస్ఎంసీఏ ఉంది. అంటే కర్ర విరగకుండా పాము చచ్చినట్టు అనమాట. అమెరికా చట్టాల మధ్యలోంచి ఇండియన్ సరుకులు నడుచుకుంటూ లోపలికి పోతాయి. ఈ గేమ్ ట్రంప్కి అర్థమైంది. అహంకారం కాదు, ఆర్థిక ప్రయోజనాలే చివరికి నిర్ణయం తీసుకున్నాయి. మరి 18%కి ఎందుకు దిగాల్సి వచ్చింది? నిజానికి ట్రంప్ బయటికి చెప్పింది వేరు, చేసింది వేరు. ది ఫోర్స్డ్ కన్సెషన్ అది. మోదీ నా డియర్ ఫ్రెండ్ అన్నాడు, కానీ నంబర్స్ చూస్తే భారత్ మీద రియల్ టారిఫ్ 25% వేశాడు. రష్యా ఆయిల్ కారణంగా సెకండరీ టారిఫ్ మరో 25%, అంటే టోటల్ 50% అయిపోయింది. భారత్ ఆయిల్ నుంచి రష్యాను తగ్గించేసింది, మానలేదు, వచ్చి తగ్గింది. అందువల్ల ఏం చేశారు, 25% పూర్తిగా తీసేశారు. మిగిలిన 25లో 18%కి దిగారు. ఇది కేవలం ఫ్రెండ్షిప్తో కాదు, డియర్ ఫ్రెండ్ అని కాదు, ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చేసిన ఒక ఆర్థిక సబ్మిషన్ ఇది. చైనాకు ఆల్టర్నేటివ్గా భారత్ను వదులుకోవడం అమెరికాకు సాధ్యం కాలేదు, అంతే. అంకెలు అబద్ధం చెప్పవు, కానీ రాజకీయ కథలు చెప్తాయి. 2022లో 50,000 బ్యారెల్స్ పర్ డే, 2024లో 18 lakhs పర్ డే, ఇప్పుడు 12 lakhs పర్ డే. అంటే 2024తో పోలిస్తే తగ్గింది, 2022తో పోలిస్తే ఇంకా భారీగానే ఉంది. ఈ ఆయిల్ని రిఫైన్ చేసి డీజిల్, జెట్ ఫ్యూయల్గా యూరప్కి అమ్ముతోంది భారత్. డబుల్ గేమ్ కాదు, మల్టీ లేయర్ సర్వైవల్ ఇది. అర్థమైంది అనుకుంటా మీకు. మరి మార్కెట్లు ఎందుకు డాన్స్ చేసినాయి, మార్కెట్ ఎందుకు డాన్స్ ఆడింది అంటే దీన్నే ది బ్లడ్ ఫ్లో ఎఫెక్ట్ అంటారు. స్టాక్ మార్కెట్ దేశభక్తితో నడవదు, సెంటిమెంట్తో నడవదు, క్యాష్ ఫ్లోతో నడుస్తుంది. యుఎస్ అంటే డాలర్, ఎఫ్ఐఐ మనీ, హెడ్జ్ ఫండ్స్. అంటే డీల్ సిగ్నల్ వచ్చిందంటే చాలు నిఫ్టీ 600+ అయిపోద్ది. ఐటీ, జాబ్స్, లోన్స్, రియల్ ఎస్టేట్, సిమెంట్, స్టీలు, అసలు అది గ్రోత్ కాదు, ఒక కంట్రోల్డ్ ఎకనామిక్ చైన్ రియాక్షన్ అది. ఇక రష్యా భారత్కి మంచి ఫ్రెండే, కానీ మార్కెట్ లేదు. 70 బిలియన్ డాలర్ల ట్రేడ్ రష్యాతో. భారత్ కొనేది $65 బిలియన్, రష్యా కొనేది $5 బిలియన్. అంటే డబ్బు తిరగదు అటు ఇటు, స్పెండింగ్ పవర్ లేదు. స్టాక్ మార్కెట్కు స్నేహం అక్కర్లేదు, లిక్విడిటీ అవసరం. మరేంటి ఈ గేమ్లో పావు పాకిస్తాన్, ద డిస్పోజబుల్ అసెట్. పాకిస్తాన్పై ఇంకా 30% టారిఫ్ ఉంది, ఇండియా మీద 18%.
ఇన్ని రోజులు పాకిస్తానే నా ఫ్రెండ్, పాకిస్తాన్ నా ఫ్రెండ్ అన్నవాడే ఇప్పుడు ఇండియాకే డీల్ ఇచ్చాడు. రాజకీయాల్లో నమ్మకం కరెన్సీ కాదు, ఉపయోగపడే లివరేజ్ మాత్రమే కరెన్సీ. పాకిస్తాన్ దగ్గర అది లేదు. మరి ఫైనల్ షాట్ ఏంటంటే ది హౌస్ ఆల్వేస్ విన్స్. భారత్ గొడవ పడలేదు, వేడుకోలేదు, వినయంగా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే యూరప్తో ఎంగేజ్ అయిపోయింది, కెనడాతో మార్గాలు వేసేసింది, ఎకనామిక్ లివరేజ్ని ఆయుధంగా మార్చింది. దీంతో ట్రంప్ తగ్గాడు, మోదీ నెగ్గాడు. అయితే ఇది ముగింపు కాదు, ఇది గ్లోబల్ ట్రేడ్ వార్లో మొదటి రక్తపు మరక మాత్రమే. ది హౌస్ ఆల్వేస్ విన్స్, దిస్ టైమ్ ది హౌస్ ఇస్ ఇండియా. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ధన్యవాదాలు.